ఈరోజు మాకు ఒక చాలా స్పెషల్ డే. వరల్డ్ ఓవర్ నవంబర్ 17th వరల్డ్ ప్రిమచ్యూరిటీ డే అని కన్సిడర్ చేస్తాము. వరల్డ్ మొత్తం 8 బేబీస్లో ఒక బేబీ, దట్ ఈస్ 1 out of 8 బేబీస్ టైంకి ముందు, అంటే 37 వారం అవ్వకముందే డెలివరీ అవుతుంది. వేరియస్ ప్రీమచ్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళకి ప్రాణభయం, సమ్ మార్బిడిటీస్కి ఉన్న ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో డెలివరీ చేసుకుంటూ వాళ్ళకి కరెక్ట్ ఎసెన్షియల్ న్యూనేటల్ కేర్ మనం ఇవ్వగలిగితే ఇందులో 90%కి ఎక్కువ బేబీస్ని మనం కాపాడగలుగుతాము. నాట్ ఓన్లీ సేవింగ్ దేర్ లైఫ్ బట్ వీ కెన్ గివ్ దెమ్ ఇంటాక్ట్ సర్వైవల్, అంటే వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఫుల్ టర్మ్గా డెలివరీ అయిన బేబీస్కి సమానంగా మనం అచీవ్ చేయగలుగుతాము. ఈ అబ్జెక్టివ్ని ముందు పెట్టడానికి, హైలైట్ చేయడానికి మా యూనిట్లో కిమ్స్ కడల్స్ కొండాపూర్లో లాస్ట్ 6 yearsలో మేము ట్రీట్మెంట్ చేసిన దగ్గర వీ హ్యావ్ అరౌండ్ 1000 ICU అడ్మిషన్స్ ఎవ్రీ ఇయర్ అండ్ అనదర్ 1000 వెల్ న్యూబార్న్స్ ఎవ్రీ ఇయర్. అందులో సెలెక్టెడ్గా చాలాసేపు ట్రీట్మెంట్ జరిగిన కొన్ని బేబీస్కి వాళ్ళ ఫ్యామిలీస్తో మేము పిలిచాము. ఈరోజు బ్రహ్మాండంగా ఒక ఫంక్షన్కి చీఫ్ గెస్ట్లు వచ్చారు. మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు గారు సార్ కూడా ప్రిసైడెడ్ ఓవర్ ద ఈవెంట్. ఇందులో పిల్లలు పర్ఫామ్ చేశారు, కొంతమందిలో ర్యాంప్ వాక్ చేశారు, కొంతమందిలో పాటలు పాడారు. దే పర్ఫామ్ డాన్స్ ఐటమ్స్ అండ్ దే ఎగ్జిబిటెడ్ దట్ దేర్ పొటెన్షియల్ ఇస్ ఈక్వలెంట్ టు
babies who are delivered with full term and with a weight of 2.5, 3 kilos, etc. So correct treatment and correct antenatal care, correct place lo delivery, and mother ki kavalsina konni antenatal neuroprotective measures and babies ki kavalsina clean anti-infective treatment wherein we can prevent infection and prevent other problems. దీనితో ఇందులో చాలా మంది బేబీస్ని మనం కరెక్ట్ ట్రీట్మెంట్తో కరెక్ట్ టైంతో we can save them and give them intact survival. So this is the message that we would like to emphasize. Thank you. So మా టీమ్తో మొత్తం మేము లాస్ట్ 6 yearsలో కిమ్స్ కడల్స్ సో పర్ ఇయర్లో ఐసీయూలో మాత్రం నేను అన్నట్టు ఒక 1000 బేబీస్కి మేము ట్రీట్మెంట్ ఇస్తాము. అందులో ప్రత్యేకంగా ప్రీమెచ్యూర్ బేబీస్ అని మనం తీసుకుంటే అరౌండ్ 500 బేబీస్ ఎవ్రీ ఇయర్ అనొచ్చు. సో ఈ మీటింగ్కి మాత్రం మేము పిలిచింది దగ్గర 1000 బేబీస్, అంటే ఆల్మోస్ట్ 250 బేబీస్ పర్ ఇయర్ అని లాస్ట్ 4 to 5 years నుంచి పిలిచాము. చాలా మందిలో అటెండ్ అయ్యారు. అండ్ మెజారిటీ అంటే సర్వైవల్ రేట్స్ మీరు చూస్తే ఇట్స్ మోర్ దెన్ 95%, 96%. సో మీరు అన్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్ టైంలో లైక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇందులో చాలా ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ కాదు. సో లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అని మనం తీసుకుంటే మదర్ మిల్క్ ఇవ్వడం, తల్లిపాల్, ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. మన దగ్గర హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఉంది, నాట్ ఎక్స్పెన్సివ్. కరెక్ట్ టైంలో వెంటిలేటర్ అవాయిడ్ చేసేసి నాన్ ఇన్వేసివ్ బ్రీదింగ్ సపోర్ట్ ఇవ్వడం, దట్ ఈస్ ఆల్సో లెస్ ఎక్స్పెన్సివ్. ఇన్ఫెక్షన్ తగ్గించడం, ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడం, యాంటీబయోటిక్ ఇవ్వడం కాదు, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, స్కిన్ కేర్ ఇవ్వడం, క్యాంగరూ మదర్ కేర్ ఇవ్వడం, అంటే బేబీని మదర్తో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో ఇవ్వడం, ఇవే మనకి లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్స్. ఇది కాస్ట్లీ ఇంటర్వెన్షన్స్ కాదు. సో కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ కేర్ని మనం తగ్గించగలుగుతాము. అండ్ నెంబర్ 2, డిస్పైట్ దట్ ఎస్ దెర్ ఈస్ అ సర్టన్ కాస్ట్ ఇన్వాల్వ్ ఫర్ ట్రీట్మెంట్, దానికోసం హెల్ప్ చేయడానికి కిమ్స్ ఇస్ అ వెరీ అఫోర్డబుల్ హాస్పిటల్. అండ్ నెంబర్ 2, స్టిల్ దానికి అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేము ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తున్నాము, క్రౌడ్ ఫండింగ్ ద్వారా హెల్ప్ చేస్తున్నాము. Our objective is never to lose even a single life because of the cost issue.